రేవంత్ కు రెడ్లకు చెక్ పెట్టే స్థితిలో తీన్మార్ ఉన్నారా? కేసీఆర్ పరిపాలన సాగినంత కాలము ఆయనకు వ్యతిరేకంగా మీడియాలో తన గలం వినిపిస్తూ పాపులర్ అయిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. కేసులు, అరెస్టులు, ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సరే మల్లన్న గులాబీ దళాలపై తన పోరాటం ఆపలేదు. మధ్యలో ఎమ్మెల్సీగా చట్టసభలో ప్రవేశించడానికి ఒక ప్రయత్నం చేసి భంగపడ్డారు. అరెస్టుల తరువాత తనకు రాజకీయ అండ కూడా అవసరం అనుకున్నారో ఏమో, బీజేపీలో చేరి అతి తక్కువ వ్యవధిలోనే వారితో పొసగక బయటికి వచ్చారు. తరువాత కాంగ్రెస్ ప్రపాకం సంపాదించారు. వారి దయతో ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆయన కాంగ్రెస్ లో బీసీ గళానికి తాను ప్రతినిధులుగా బిల్డప్ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తాను అని తన తాహత్కు మించిన డైలాగులు వేస్తున్నారు. తనను ఓడించడానికి ఒక రెడ్డి నాయకుడు ప్రయత్నించాడు అనేది తీన్మార్ మల్లన్న ఆగ్రహం. తను ఓడిపోయాడు అన్న వారిని ఎవరిని గెలవనివ్వరు అని మల్లన్న ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాంగ్రెస్ ట్యాగ్ తగిలించుకుంటే తప్ప పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా గెలవలేకపోయినా ఈ మల్లన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మరొకరిని ఓడిస్తా అనడం కొంత అతిశయం. పైగా తెలంగాణలో కుల సంఘాలకు బిచ్చగాళ్లలా 50 కోట్లు ఏ లెక్కన కేటాయిస్తారు అంటూ సర్కారును తప్పుపట్టడం విచిత్రం. పైగా రాష్ట్రంలో త్వరలోనే బీసీల ప్రభుత్వం రాబోతుందని మల్లన్న అంటున్నారు. ఎవరైనా బీసీ బడా నాయకుల ప్రేరేపణతో ఈ మాటలు అంటున్నారా, లేదా రేవంత్ మీద, రెడ్ల మీద ఆయనలో కసి, ద్వేషం ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. రేవంత్ కు కాంగ్రెస్ లో రెడ్ల ప్రబల్యానికి చెక్ పెట్టగల సీన్ మల్లన్నకు ఉన్నదా? ఈ మాటలు అనడం వలన మహా అయితే పదవి పోతుంది అంటూ తెగించి మాట్లాడుతున్న విధంగానే మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి రెడీ అవుతున్నారా తెలియడం లేదు.